భారత ప్రధాని నరేంద్ర మోదీ విక్రమ్-1 రాకెట్ ప్రయోగంపై ఎక్స్ వేదికగా ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ దేశీయ స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తిగా ప్రైవేట్గా అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్-1 రాకెట్ను తొలి ప్రయోగాన్ని మరికాసేపట్లో చేపట్టబోతుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది భారత అంతరిక్ష ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని, వేగవంతమైన డిమాండ్కు అనుగుణంగా ప్రయోగ సేవలు అందించేలా ఈ 4 స్టేజ్ రాకెట్ను డిజైన్ చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మిషన్ మన యువతలో ఉన్న ప్రతిభను, పట్టుదలను, పారిశ్రామిక స్ఫూర్తిని స్పష్టంగా చాటి చెబుతుందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, నూతన ఆవిష్కరణలకు ప్రైవేట్ సంస్థలకు ఎలా కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయో అనడానికి ఈ ప్రయోగమే ప్రత్యక్ష నిదర్శనమని చెప్పుకొచ్చారు ప్రధాని. విక్రమ్-1 రాకెట్ అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకెళ్లి సరికొత్త చరిత్ర సృష్టించాలని ఆకాంక్షిస్తూ ఈ చారిత్రాత్మక మిషన్ను భారతీయులందరూ, ముఖ్యంగా యువత వీక్షించాలని దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ విక్రమ్-1 రాకెట్ ప్రయోగంపై ఎక్స్ వేదికగా ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది. భారతదేశ అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు దేశీయ స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తిగా ప్రైవేట్గా అభివృద్ధి చేసినటువంటి మొట్టమొదటి ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్-1 తొలిసారిగా ఈ రోజు ప్రయోగాన్ని అయితే మరికాసేపట్లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అయితే ప్రయోగించబోతుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ వారికి స్కైరూట్ బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది భారత అంతరిక్ష ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయని, వేగవంతమైన డిమాండ్కు అనుగుణంగా ప్రయోగ సేవలు అందించేలా ఈ 4 స్టేజ్ రాకెట్ను డిజైన్ చేశారని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ముఖ్యంగా భారతీయులందరూ కూడా ఈ ప్రయోగాన్ని వీక్షించాలని, అలాగే ముఖ్యంగా చూసుకుంటే యువత ఈ ప్రయోగాన్ని వీక్షించాలంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ మిషన్ మన యువతలో ఉన్నటువంటి ప్రతిభను, పట్టుదలను, పారిశ్రామిక స్ఫూర్తిని స్పష్టంగా చాటి చెబుతుందని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.